కిందకి డౌన్ చేయండి. ల్యాండ్ కన్వర్షన్ ఆర్డర్, ఈ ల్యాండ్ కన్వర్షన్ ఆర్డర్స్ ఫ్రెండ్స్ అది. తర్వాత ఇది నోడా అప్రూవ్, ఫైనల్ అప్రూవ్ కాదు, నోడా అప్రూవ్ సార్. నోడా అప్రూవ్. దీనికి సంబంధించిన ఈ డాక్యుమెంట్ ద్వారా వచ్చేసి లోన్లు అన్నీ వస్తాయి, ఇల్లు కట్టుకోవడానికి లోన్లు, లింక్ డాక్యుమెంట్స్. లింక్ డాక్యుమెంట్. ఇవాళ నీ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఒక మీడియాలో నేను వేసిన జేఆర్ అవెన్యూస్ లేఅవుట్ గురించి అసత్యంగా చెప్పడం జరిగింది. దానికి వివరణ ఇవ్వడానికి నెక్స్ట్ ఇవాళ ప్రెస్ మీట్ పెట్టాను. దీనికి సంబంధించి ఈ డాక్యుమెంట్ అన్నీ కానీ పక్కా పట్టా డాక్యుమెంట్, ఒరిజినల్ పట్టా డాక్యుమెంట్ ఇవి. దీనికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ అంతా తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ల్యాండ్ కన్వర్షన్ అంతా ఆర్టీఓ ద్వారా తీసుకున్నాము. దానికి సంబంధించిన గవర్నమెంట్ చెల్లించాల్సిన ఫీజులు మొత్తం వచ్చి చెల్లించాము. తర్వాత నెక్స్ట్ నోడా అప్రూవల్ తీసుకున్నాము. నోడా అప్రూవల్ కూడా వచ్చేసి గవర్నమెంట్కు చెల్లించాల్సిన ఫీజులు మొత్తం చెల్లించి పక్కాగా నోడా అప్రూవల్ వచ్చింది. ఇప్పుడు కొన్ని ప్లాట్లు కూడా రిజిస్ట్రేషన్ అయిపోయినాయి, ఇంకా కొన్ని ప్లాట్లు వచ్చేసి కావాల్సి ఉన్నాయి. ఈ టైంలో వచ్చేసి మేము కావాలని నెక్స్ట్ ఒక మీడియా వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు. దీన్ని వీరెవరు నమ్మొద్దు. దీనికి సంబంధించిన నా కస్టమర్లు కానీ, విజిటర్స్ కానీ, పబ్లిక్ కానీ ఎవరు దీని గురించి ఎవరు నమ్మొద్దని నేను కోరడం జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో ఇది నాది 4వ లేఅవుట్. 3 లేఅవుట్లు కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. ప్రతి లేఅవుట్కి వచ్చేసి నేను పక్కగా డాక్యుమెంట్ పరంగా పక్కగా చూసుకొని నెక్స్ట్ దానికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ కరెక్ట్గా ఉంటేనే నెక్స్ట్ వచ్చేసి నేను ముందుకు వెళ్తూ ఉంటాను. అదేవిధంగా 3 లేఅవుట్లు కంప్లీట్ చేశాను. దానికి సంబంధించి ల్యాండ్ కన్వర్షన్స్ కానీ, నోడా అప్రూవ్స్ కానీ అన్నీ దానికి కావాల్సిన అప్రూవ్స్ మొత్తం తీసుకొని నెక్స్ట్ వచ్చేసి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది కస్టమర్లకు. ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్ లేదు, రిమార్క్ రాదు కూడాను. ఇది 4వ లేఅవుట్. దీన్ని కూడా వచ్చేసి ఇదే విధంగా నేను చేయడం జరిగింది. కాబట్టి అన్ని డాక్యుమెంట్ పక్కాగా ఉన్నాయి. దీనికి సంబంధించిన అసత్య ప్రచారంలో ఎవరు నమ్మవద్దని చెప్పి నేను కోరుతున్నాను. ఎవరికి ఎటువంటి అనుమానాలు ఉన్నా దీనికి సంబంధించి కన్వర్షన్స్ కానీ, అప్రూవ్స్ కానీ, నెక్స్ట్ రిజిస్ట్రేషన్స్ గురించి కానీ ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ ఆ అనుమానాలు వచ్చేసి మా దగ్గరకు వస్తే మేము క్లారిఫై చేస్తాము. అలా కాకుండా మమ్మల్ని కనుక్కోకుండా నెక్స్ట్ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ దుష్ప్రచారాలకు వాళ్ళు పెడితే లీగల్గా పోవడం జరుగుతుంది. వాళ్ళ మీద చట్ట వ్యతిరేక చర్యలు తీసుకోబడుతుంది.